నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. మహేశ్వరంలో శివగంగ సూపర్ మార్కెట్ కు శంకుస్థాపన. రెండో రోజుకు కోదండరాం నిరాహార దీక్ష. నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టిన జనసమితి నేత. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పర్యటన. గరిడేపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తాం. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ బీజేపీ నేతల ధీమా. మేడ్చల్ జిల్లా కోంపల్లిలో క్షత్రియ సంఘం నేతలు నిరసన. ఏపీ మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఆందోళన. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి శివగంగ సూపర్ మార్కెట్ కు శ్రీకారం చుట్టారు. మహేశ్వరం మండల కేంద్రంలో తొలి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసినందుకు మల్లేష్, రవీందర్ కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సూపర్ మార్కెట్లో ప్రజలకు తక్కువ ధరకే సరుకులు అందజేస్తామని నిర్వాహకులు రవీందర్, మల్లేష్ తెలిపారు. మహేశ్వరం మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహేశ్వరం మండల పరిసర గ్రామాల ప్రజలకందరికీ శుభాభివందనము. ఈరోజు మన మహేశ్వరం మండల కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ వారి శివగంగ సూపర్ మార్కెట్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన తెలంగాణ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన ఈ సూపర్ మార్కెట్ అందరికీ అందుబాటు ధరలో ఉంటూ పేద మధ్య నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కోదండరాం చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. నిరుద్యోగులు, రైతులు, ఉపాధ్యాయులు, లెక్చరర్ల హక్కుల కోసం కోదండరాం 2 రోజుల నిరాహార దీక్ష పూనుకున్నారు. ఇవాళ సాయంత్రం కోదండరాం దీక్షను విరమించనున్నారు. ఇంతమంది త్యాగాలు ముఖ్యమంత్రిగా అధికారం తీసుకున్న తర్వాత కనీసం ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళనైనా సమీప స్థాయిలో పెట్టుకోలేనటువంటి స్థితి, ఎవరైతే ఉద్యమానికి విద్రోహ స్థితి రోజు కనపడుతుంది. ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది తెలంగాణలో పుట్టిన, తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతి బిడ్డకి తెలంగాణని మాట్లాడినటువంటి స్థితిని పూర్తిగా మర్చిపోయి సార్ ఎందుకు పనిచేశారు, మిగతా పార్టీలు ఎందుకు పనిచేసి పరిష్కారం అనేటువంటిది తెలంగాణలో సాకారం అవుతుందనేటువంటి ఒక కాంక్షతోటి ఒక జనం అనేటువంటిది కనీస స్థాయిలో కూడా లేదు. ఏ ఉద్యమాన్ని నిర్మించిన విద్యార్థి బిడ్డలు ఇది యావత్ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరమైనటువంటి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కానీ పెళ్లి కూడా రావడం వాడు కేసీఆర్ అవుతున్నాడు అని ఉద్యమ సందర్భంలో ప్రతిసారి అనేవాడు. వాస్తవంగా ఈరోజు కూడా ఇంతమంది త్యాగాలు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల కేంద్రంలోని వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మోయినాబాద్ మండల కేంద్రంలో శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రజలు సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మోయినాబాద్ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం జేవంత్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
क्या प्रॉब्लम है बोलो। बड़ा घर है ना, यहाँ बड़ा घर है, पूरे बच्चे कितने 7 बच्चे हैं। फिर वो डबल बेडरूम छोटा आता ना, छोटा आता है शारदा मैडम గడ్డ చూపిస్తాం సార్, జరుగుతుందా చూపిస్తాం సార్. అరే కొంచెం వెనుక జరుగు, అది పని చేద్దాం. మీ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ మీరు చేస్తారు, మీరు చేసుకోండి, మేము చేస్తాం. హౌ గుడ్ ఇన్ దట్ వీ అండ్ ఇది నీట్గా చేసేది నిజంగా చూడండి. చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, రాళ్ళు ఉంటాయి, తాగుతాయి, మననే తీసుకుంటారు. సార్ వాళ్ళు ఉన్న ప్రాబ్లం రెండే కొంచెం మన क्या प्रॉब्लम है? पानी का प्रॉब्लम है, पानी आ रहा है। हाँ बोलो, जो भी सामने बोलो ना, एक आदमी और सामने और पानी नहीं आ रहा है, बस तो नहीं आ रहा वो. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా గెరడేపల్లి మండలంలో పర్యటించిన ఆయన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని కొనియాడారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. పక్కన డ్రైనేజ్ కూడా ప్లేస్ ఉంచితే మళ్ళీ డ్రైనేజీలు పెట్టుకుందాం. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్, దీన్ని ఎక్స్టెన్షన్ అయిన తర్వాత చేసుకుందాం. మళ్ళీ దీన్ని అందరు నడిచే దారి ఇన్ని రోజులుగా ఇట్లా ఉందని కూడా చాలా బాధాకరం. దీంతో పాటు మన పోలీస్ స్టేషన్ కనుక లైన్ చేంజ్ కూడా చెప్పినాం, చిన్న ఎస్టిమేషన్ ఉంటుంది, దాన్ని కూడా తొందరలో చేపిస్తా. కస్తూర్బా పాఠశాలది ఈరోజు ఆ రోజు పోయినప్పుడు అమ్మాయిలందరికీ రక్షణ లేకుండా ఉండే, దానికోసమే ఇమీడియట్గా 15 లక్షలు పెట్టడం జరిగింది. సిమెంట్ రోడ్ కూడా తొందరలో వేపిస్తాం. ఇదన్నీ కాకుండా మీ అందరికీ తెలుసు, సీఎం కేసీఆర్ గారు వచ్చినాక రైతు బాంధవుడు, రైతు బంధు, రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాంట్లో భాగంగా మొన్ననే మీరు చూసిన వార్తలలో ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది, సార్ మాకు నీళ్ళు ఇంకా కిందికి కావాలా, కొన్ని మండలాలకు కావాలా, అయితే అట్లా పోవాలంటే ఇక్కడ కూడా మొత్తం కాలువలకు లైనింగ్ కావాలా నాకని చెప్పిన. దాంట్లో భాగంగా ముక్త్యాల మేజర్ అయితేంది, జానపాడ అయితేంది, ఎన్ఎస్ఎల్బీసీ అయితేంది, వీటన్నిటికి కూడా మొత్తానికి కంప్లీట్ లైనింగ్ వేయడానికి, షట్టర్స్ పెట్టడానికి, బ్రిడ్జీలు వేయడానికి 270 కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతా ఉన్నాయి. దాంతో ప్రతి ఎకరానికి నీళ్లు ఈరోజు కరెంటు వల్ల కావచ్చు, రైతు బంధువు వల్ల కావచ్చు, అతి ఎక్కువ లాభపడ్డది అంటే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారి వల్ల. అదే కాకుండా ఇంకా పరిసర గ్రామాలలో చెప్తా ఉన్నా, ఇది L27 లిఫ్ట్, దానికి రిపేర్ల కోసం 75 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయిపోయింది. దాన్ని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, దాన్ని కూడా 75 లక్షలు శాంక్షన్ అయినాయి. దాన్ని మళ్ళా త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తాం. నేను మీ వాడిని, మీ మధ్యలో ఉండేటోడిని, మీతో పాటు పలికేటోళ్ళం, అందరం కలిసి పని చేసుకుందాం. ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా ఒక్కోసారి లేట్ కావచ్చు, అంటే మన ప్రయత్నం లోపం కాదు. మీరు తెలుసు, ఈరోజు కరోనా వచ్చి మొత్తం ప్రపంచమే అతలాకుతలం అవుతా ఉంది. డబ్బులు పెట్టే పరిస్థితులు లేవు చాలా గవర్నమెంట్. అయినా మన హుజూర్నగర్లో మాత్రం ఆగట్లే. ఏ పని మీరు చూస్తూనే ఉన్నారు. దాదాపు ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు అయిపోతూనే ఉన్నాయి, ప్రతి విలేజ్లో కాలువలు అయితే అన్నీ అయిపోతూనే ఉన్నాయి. చేపట్టిన ప్రతి పథకం కూడా ఏదైతే నీకు కొన్ని ముఖ్యంగా మనం చూసినాం, మన మూసీ మీద కానీ, వేములూరు వాగు మీద కానీ 30-35 కోట్ల రూపాయలతోటి చెక్ డ్యాముల నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే ప్రతి నీటి బొట్టు మనం వాడుకునే విధంగా మన కాంచి పోకుండా చేస్తూ ఉన్నాం. దీంట్లో మీ అందరూ కూడా కలిసి నడవాలని, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాట్లాడుకోవాలని, అంతే తప్ప అభివృద్ధిలో వెనకడుగేసేది లేదు. వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉండని మనం మాత్రం పనిచేస్తాం. హుజూర్నగర్ని ఏదైతే ఏ రోజో ఈ సెంటర్లో చాలాసార్లు మాట్లాడుంటాం, మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో హుజూర్నగర్ అభివృద్ధిని ఆగనిచ్చే సమస్య లేదు. ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే ధ్యేయమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. 20వ డివిజన్లో పర్యటించిన ఆయన జన్మభూమి ఫంక్షన్ హాల్ వద్ద నుండి నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం రోడ్డు పనులు
త్వరగా పూర్తి చేసి రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీనగర్లోని పలు కాలనీల్లో పాదయాత్రగా తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి సిద్ధం రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్లో గత 30 సంవత్సరాల నుంచి జన్మభూమి జంక్షన్ను అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు. అటువంటి పరిస్థితులలో ఈ జన్మభూమి జంక్షన్ను ఇమీడియట్లీ CMA కింద, చీఫ్ మినిస్టర్ ఫండ్ కింద దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ రోడ్డు పనుల యొక్క పరిశీలన కోసం స్థానిక నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజు గారు, సుధాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క గల్లీ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలను అడుగుతూ తెలుసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈటీతల్ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతము, దీని అభివృద్ధికి ఈనాడు కూడా నోచుకోలేదు. దీన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు వరంగల్ మండల్ కానీ, తిరువరంగల్ మండల్ కానీ రెండు సమాంతరంగా అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని బెస్ట్గా ఉంచడానికే ఈ ప్రక్రియను మొదలుపెట్టాం. నిత్యం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు జన్మభూమి జంక్షన్లో ఈ రోడ్డును చేయడమే కాకుండా ఆ జంక్షన్ను కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ కానీ, అదేవిధంగా డ్రైన్కు సంబంధించిన కొన్ని సమస్యలు చెప్తున్నారు మహిళా సోదరులు. అవి కానీ వాటర్కు సంబంధించిన పైప్ లైన్లు కొన్ని అడ్డుగా ఉన్నాయి. అవి కానీ అవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కరించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ప్రజలు ఆశీర్వదించి ఈరోజు శాసనసభ్యునిగా నన్ను ఎన్నుకున్నందుకు తప్పనిసరిగా వారికి ఉన్న సమస్యల పట్ల స్పందించి సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రక్రియను కొనసాగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరవేసేందుకు కమలదళం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర నేత ఉదయ్ ప్రతాప్ తెలిపారు. నగరంలోని హర్ష హోటల్లో జరిగిన కార్యక్రమంలో 30, 35, 37వ డివిజన్లకు చెందిన 100 మందికి పైగా వివిధ పార్టీల నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కమలం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీధర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ వైజ్ రివ్యూ మీటింగ్ పెట్టారు. దానివల్ల మేము చెప్పిన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు, 30వ డివిజన్ అధ్యక్షుడు, తెలుగు యువత జిల్లా స్థాయి నాయకుడు మన రాజేష్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కొరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరి అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయాలని, మైనార్టీ మెజార్టీ అనే ఒపీనియన్ కాకుండా మనం అందరం భరతమాత ముద్దు బిడ్డలమని ఏదైతే మన ఆలోచన విధానం వారికి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం చెప్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ యొక్క అహంకార పరిపాలనకు వ్యతిరేకంగా, మంత్రి గారి యొక్క దురుద్దేశమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా, ఆయన సొంత కాలేజీ దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి తప్ప సామాన్య ప్రజలు బాధపడుతున్నటువంటి పేద ప్రజల గురించి పట్టించుకొని ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే సరైన సమాధానం నమ్మి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు, 30వ డివిజన్ అధ్యక్షుడు, తెలుగు యువత జిల్లా స్థాయి నాయకుడు
మన రాజేష్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కొరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరి అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయాలని, మైనార్టీ మెజార్టీ అనే ఒపీనియన్ కాకుండా మనం అందరం భరతమాత ముద్దు బిడ్డలమని ఏదైతే మన ఆలోచన విధానాలు వారికి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం చెప్తున్నాం. జడ్చర్ల నియోజకవర్గం మేడ్చల్ మండలం రాణిపేట గ్రామంలో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతన్నులు సంతోషం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. వ్యవసాయ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదివరకు మార్కెట్లో దళారీ వ్యవస్థ ఉండి వాళ్ళు సిండికేట్గా అయ్యి అంతా ముక్కుమ్మడిగా ఒకటే రేటు నిర్ణయించుకొని హై క్వాలిటీ కానీ లో క్వాలిటీ కానీ దేని ద్వారా నిర్ణయించుకొని రేటు రైతుకు అన్యాయం చేసేది. ఈ చట్టం తెచ్చిన తర్వాత రైతు మార్కెట్లోనే కానీ మన దేశంలోనే కానీ ఎక్కడైనా పోయి అమ్ముకోవడానికి వీలు కల్పించిన శ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి మా కృతజ్ఞతలు. ఎందువలనంటే రైతుకు ఈ చట్టం వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఇదివరకు ఒక బానిసగా బతుకుంటుండే, ఇప్పుడు ఆ సంఖ్యలు తొలగిపోయి మనం స్వచ్ఛంగా జీవించవచ్చు. రైతు కూడా ఎక్కడంటే అక్కడ మార్కెట్లో అమ్మడానికి వీలు కల్పించడం వలన రైతుకు ధన్యవాదాలు. ఎవరికి? నరేంద్ర మోడీ సార్. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలోని కోంపల్లిలో క్షత్రియ సంఘం నేతలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. వెంటనే మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని క్షత్రియ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. నాగరాజు, నేను క్షత్రియ సేవా సమితి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సమితికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను మొన్న ఏదైతే జరిగిందో మన ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే మన అశోక్ గజపతిరాజు గారిని అనటం అనేది చాలా అమానుషం. ఇది క్షత్రియ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. వారు ఇమీడియట్గా బేషరతుగా అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణ కోరుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా మేము వారికి కూడా విన్నపం చేస్తున్నాము. ఇమీడియట్గా అటువంటి మంత్రి వారి క్యాబినెట్లో ఉండడం కూడా వారికి చాలా దురదృష్టకరం. అటువంటి మంత్రిని కూడా వారు ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలని క్షత్రియ సమాజం ఏకకంఠంతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు బేషరతు క్షమాపణ చెప్పే వరకు క్షత్రియ సమాజం అయితే ఊరుకునేది లేదు. ఇదేంటి ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి క్షత్రియుడు కూడా ఈ విషయంలో మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. సో దానికి ఇమీడియట్లీగా వారు క్షమాపణ చెప్పాలని చెప్పి మా అందరి తరపున డిమాండ్. అదేవిధంగా ఇది ఏ పొలిటికల్ పార్టీకి కూడా సంబంధం లేనిది, ఇది పార్టీలకు అతీతంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా క్షత్రియ కమ్యూనిటీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో
వారు కూడా పార్టీలకు అతీతంగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. వారు టీడీపీ అయిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు షరతులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయంలోనికి చొచ్చుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జరుగుతున్నటువంటి అత్యాచార పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళితుల వ్యతిరేకంగా కార్పొరేషన్ నిధులను డిమాండ్ లేకుండా వెంటనే కార్పొరేషన్ నిధులను వెంటనే సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు రాచకొండ పోలీసులు. రాచకొండ అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు కొత్తపేట చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సుమారు 30 ద్విచక్ర వాహనాలకు పైగా సరైన నెంబర్లు లేని వాటిని పోలీసులు గుర్తించి ఎంవీవై యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. పాడైన నెంబర్ ప్లేట్ల స్థానంలో కొత్త నెంబర్ ప్లేట్లను బిగించి వాహనదారులకు ఎల్బీ నగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు అవగాహన కల్పించారు. సరైన నెంబర్ ప్లేట్లు బిగించకుండా డ్రైవ్ చేయడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా నెంబర్ ప్లేట్లను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు రాచకొండ సిపి మహేష్ ఎం భగవత్ సార్, అదేవిధంగా అడిషనల్ సిపి సుధీర్ బాబు సార్, ట్రాఫిక్ ఇన్ఛార్జి డీసీపీ తాజుద్దీన్ సార్ గారి యొక్క సూచనల మేరకి గుడా కాంప్లెక్స్ వద్ద ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్ పైన నెంబర్ ట్యాంపరింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 30 వెహికల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీంట్లో వివిధ రకాలైనటువంటి నెంబర్ ప్లేట్లు వైలేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఇప్పుడు ఈ వెహికల్ చూసినట్టయితే ఇక్కడ ముందు ఉండాల్సినటువంటి టీఎస్ కానీ మిగతా దీని తర్వాత ఉండాల్సిన 3 నెంబర్లు లేవు, ఇక్కడ ఉండాల్సినటువంటి 4 నెంబర్లు లేకుండా ఇలా తిప్పడం వల్ల ఈ వెహికల్ మీద ఏదైనా దెబ్బ చేసినా, లేకపోతే ఈ వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ చేసినా కూడా ఈ వెహికల్ ఈ యజమాని నుంచి పోయినా కూడా ఇది దొరకడానికి అవకాశాలు ఉండవు. ఇది ఎక్కడ కూడా సీసీటీవీలో నమోదు కాదు. కాబట్టి ఈ నెంబర్ ప్లేట్ ట్రేస్ చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి పైన స్పెషల్ డ్రైవ్ చేసేసి ఈరోజు వెహికల్ను డిటైన్ చేయడం జరుగుతుంది. దాంతో అంటే వీటి మీద చలానాకు సంబంధించినటువంటి ఎంబీ యాక్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో, ఎంబీ యాక్ట్ సెక్షన్ 80 క్లాస్ ఏ ప్రకారం, అదేవిధంగా ఏపీఎంబీఆర్ మోటార్ వెహికల్ రూల్ 50-51 ప్రకారం, అదేవిధంగా సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం 177 ప్రకారం కేసులు నమోదు చేసి వీటి నెంబర్ ప్లేట్ స్థానంలో తిరిగి మళ్ళీ కొత్త నెంబర్ ప్లేట్ని ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాతనే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరైతే బైక్ నడుపుతున్నారో, ఆటో నడుపుతున్నారో, కారు నడుపుతున్నారో, దయచేసి మీ యొక్క వెహికల్ నెంబర్ ప్లేట్ని
ప్రాపర్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మీ వెహికల్ ఒకవేళ పోయినా కూడా దాన్ని ట్రేస్ చేయాలంటే మీ వెహికల్ నెంబర్ కావాలా, ఎవరైనా తీసుకెళ్ళినా కూడా. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి రూల్స్ని పాటించాలని చెప్పేసి. గుంటూరు జిల్లాలోని కాకాని రోడ్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కాకుమానులో తనకు పూర్వీకుల నుండి సంక్రమించిన 20 ఎకరాల భూమిని చెరువుగా మార్చేందుకు రామకృష్ణ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నారని నల్లమోతు వెంకట్ శ్యామ్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయకుంటే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని టవర్ నుంచి దింపేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఉన్న జరుగుతున్న విషయం, నాకు జరిగిన ఘోరమైన అన్యాయం, నాకు జరగబోయే ప్రమాదాన్ని మీకు వివరిస్తున్నాను. నా పేరు నల్లమోతు వెంకట శ్యామకుమార్, సన్ ఆఫ్ శ్రీరామ్మూర్తి. నేను గుంటూరు పట్టణంలో ఉంటాను. అలాగే కాకుమాన్ మండలం, గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం ఇప్పుడు నర్సరావుపేట జిల్లా అయింది. ఇంతకుముందు గుంటూరు జిల్లాలోనే ఉండేది. ఆ మండలంలో మాకు బల్లు కాండవారం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 41, సర్వే నెంబర్ 38లో మొత్తం కలిపి ఉమ్మడిగా మా కుటుంబ వంశాన్ని మొత్తానికి కలిపి 20 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం మేము ఎప్పటి నుంచో 150 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వారు మాకు ఇనాముగా ఇచ్చారు. ఆ ఇనాముగా ఇచ్చిన దాని నుంచి మా తాత ముత్తాతల నుంచి మాకు వారసత్వంగా వస్తుంది. అందరం బతుకుతున్నాం దాని మీద ఆధారపడి కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ. ఇప్పుడు అధికార వైసీపీ పార్టీ అంటే పార్టీ మొత్తం కాదు, ఎందుకంటే నాకు తెలియని విషయాల్ని నేను అందరి మీద రుద్దలేను. అక్కడ పార్టీ మండల అధ్యక్షుడు నల్లమోతు శివరామకృష్ణ అనే అతను నా పొలాన్ని ఆక్రమించేసుకొని నన్ను పొలంలో నుంచి తరివేసి నన్ను బెదిరించి అక్రమంగా పొక్కులను పెట్టి మట్టితో అమ్ముకుంటూ అదేదో ఆ ఊరిని ఉద్ధరించడానికి మంచినీళ్ళ చెరువుగా మార్చాలని చెప్పేసి దాన్ని మా పొలం అది మాది ప్రైవేట్ ప్రాపర్టీ భూమి అని చెప్పేసి దాని మీద పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. ఆ పొలం మాకు బతకటం కోసం బ్రిటిష్ వారు ఇనామకి ఇస్తే మేము బతుకుతున్న భూమిని మీరు దాన్ని చెరువుగా మార్చి జనాలకు నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి శివరామకృష్ణ గారు? ఇది కరెక్టేనా మీరు చేస్తుంది? ఒక్క విషయాన్ని గమనించుకోండి. ఏదైనా ఉంటే ప్రభుత్వం అది అలాంటి ప్రజలకు సహాయపడాల్సిన విషయం కానీ నీళ్లు కానీ ప్రభుత్వం చూసుకోవాలా. ప్రభుత్వ ఖజానాల నుంచి ప్రభుత్వ నిధుల్లోంచి తీసివ్వండి. మా దాంట్లో నుంచి మా భూములను కాజేసేసేసి అందులో ఎవరెవరికి ఎంతెంత లాభాలు ఉన్నాయో ఏందో 60 కోట్లు 70 కోట్లు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. ఆ పొలంలో నుంచి మంచినీళ్ళు సప్లై చేయడానికి అని చెప్పి నాకు తెలియవస్తుంది. అది కాక మీరు నాతో మాట్లాడుతున్నాయి నన్ను బెదిరించే ఈ విషయాలు నేను పొలం కాడికి వస్తే నన్ను రానియకుండా ఎంఆర్ఓ గారు సహకరించారు, అక్కడ పోలీసు వారు సహకరించారు, అందరికీ తెలియపరిచినా కానీ మేమేం చేయలేమని చెబుతున్నారు. మీరేమో హోమ్ మినిస్టర్ గారికి నమ్మిన బండి అని చెప్పేసి వాళ్ళందరూ ఎంఆర్ఓ గారిని పోలీసు వారిని బెదిరిస్తున్నారంట. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు నేను చివరిసారిగా నా పొలాన్ని నాకు అప్పచెబుతారా, లేకపోతే ఈ సెల్ టవర్ దగ్గర నుంచి నేను దూకి చనిపోతాను. ఒక్కటే ఇక ఫైనల్గా నా పొలాన్ని నాకు అప్పచెప్పి అన్ని అధికారాలతో నా పొలాన్ని నాకు అప్పచెప్తే నేను బతికి నా భార్య పిల్లల్ని మీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ఉసురు కొట్టుకోవద్దు ఏ కుటుంబాన్ని అనుకుంటే నా పొలాన్ని నాకు అప్పచెప్పేసేసేయండి అధికారికంగా. లేదంటే నేను ఇక్కడ ఈ టవర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను ప్రస్తుతం కాకాని రోడ్డు బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఉన్నా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన, మహేశ్వరంలోని శివగంగ సూపర్ మార్కెట్ కు శంకుస్థాపన. రెండో రోజుకు చేరుకున్న కోదండరాం నిరాహార దీక్ష, నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టిన జనసమితి అధినేత. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పర్యటన, గరిడేపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తాం, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ బీజేపీ నేతల ధీమా. మేడ్చల్ జిల్లా కోంపల్లిలో క్షత్రియ సంఘం నేతలు నిరసన, ఏపీ మంత్రి వెల్లంపల్లి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఆందోళన. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.